యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి వచనము. యెషయా భక్తుడు పలుకుతున్న మాట ఏంటనంటే, మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? ప్రేమగల తండ్రి, వాక్యం మీద నేను మీ వాడిని, ఇక్కడ ఉన్న వారందరూ మీ వారు. ఈ ఫోన్ లైన్లో ఉన్న బిడ్డలు, నాయన వాక్యాన్ని వినిచున్న బిడ్డలను మీ సన్నిధానానికి అప్పగిస్తున్నాను. వాక్యాన్ని విరిచి మాకు పంచండి, వినే చెవి గ్రహించే ఆత్మను దయచేయమని యేసుక్రీస్తు నామ పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడిను అని యెషయా భక్తుడు 53వ అధ్యాయంలో ఈ మాటలు పలుకుతున్నట్టుగా మనం చదువుతున్నాం. ఎవరి గురించి సమాచారము యెషయా అలాగే ప్రవక్తలు ప్రవచించారు అనేది మనం చూసామంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చి ఒక మనిషిగా, ఒక మానవ రూపంలో, ఒక దాసుని స్వరూపాన్ని ధరించుకుని జీవించబోతున్న సంఘటనను గురించి యెషయా భక్తుడు 700 సంవత్సరాల క్రితం, అనగా యేసుక్రీస్తు ప్రభు రాకపూర్వము 700 సంవత్సరాల క్రితము ఈ మాటలు ప్రవచించినట్టుగా మనకు లేఖనాల్లో రుజువులు ఉన్నాయి. అయితే ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని మనము ఒక వచనం తర్వాత ఒక వచనాన్ని అర్థం చేసుకోవాలంటే, గత సంచికలో నేను చెప్పింది ఏంటంటే 52వ అధ్యాయము ఆఖరి 3 వచనాలను మనం చదవాలి అన్నట్టుగా చెప్పాను. ఆఖరి 3 వచనాల్లో 13వ వచనము, 52వ అధ్యాయం యెషయా గ్రంథం 52:13, ఆలకించడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగరుడుగా ఎంచబడును అని దేవుడు తన సేవకుని గురించి చెప్తున్న మాటలను ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరి సేవకుడు అంటే, మనము 49వ అధ్యాయంలోని కొన్ని వచనాలను చూసినప్పుడు యాకోబు అని పేరు పెట్టి అతని గురించి ఇతడు నా సేవకుడు అని చెప్తున్నట్లుగా దేవుని లేఖనాలు మనకి అర్థమవుతున్నాయి. సేవకుడు సేవకుడు అంటున్నారు. ఎవరిని గురించి అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎలాగ బ్రతుకుతాడు అనంటే, ఆయన దేవుని కుమారుడు అయి ఉండి ఒక మనుషుని స్వరూపాన్ని ధరించుకుని, దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకంలో బ్రతకబోతున్న ఆయన జీవిత విధానాన్ని ఈ యెషయా గ్రంథము 52వ అధ్యాయం నుంచి మనము ఈ 13వ వచనం నుండి మనం చదువుతున్నాం. ఇతడు బహుగనుడిగా ఎంచబడతాడంట, అంతేకాదు ఇతడు హెచ్చింపబడతాడు, ప్రసిద్ధుడవుతాడు అని ముందుగా చెప్పబడుతున్నాయి. కానీ ఇంతగా ఎంచబడతాడు అని చెప్పబడిన ఈ సేవకుడు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తాడని చెప్తున్నాడంటే, 14వ వచనంలో, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరము రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగ విస్మయముందిరు అంటున్నాడు. ఇతడును చూచిన వారందరూ కూడాను మనుషుని రూపము కంటే అతని ముఖమును, నరుని రూపము కంటే అతని రూపమును చాలా వికారముగా ఉన్నదని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎలాగా భూమి మీద ఆ సిలువ యాగం ద్వారా ఎలాగ మార్చబడబోతున్నాడు, ఎలాంటి ఎలాంటి శ్రమల గుండా వెళ్ళబోతున్నాడు అనేది యెషయా గ్రంథకర్త ప్రవచన రూపంలో చెప్తూ ఉన్నాడు. ఆయనను చూసినప్పుడు అంట, ఆయన మనుషుని రూపము కంటే అతని రూపము చాలా వికారముగా మారిపోద్దంట. నరుని రూపము కంటే, నరుని యొక్క రూపము కంటే అతని రూపము చాలా వికారముగా మారిపోద్దంట. ఇంతకీ ఇతడు ఆకారము లేనివాడుగా, స్వరూపము లేనివాడుగా, సొగసైనను స్వరూపమైనను లేనివాడుగా మార్చబడతాడని మనకి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. ఎవరు ఈ సేవకుడు అంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించిన ఈ మాటలు చెప్తున్నాయి. ఇతని రూపమును బైబిల్ గ్రంథంలో ఇంకా ఎలాగా వర్ణించబడ్డదో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ప్రియులారా, ఈ యెషయా గ్రంథకర్తే మరి చూడండి, మనము కీర్తన గ్రంథాన్ని చూస్తే, కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడు కూడా 22వ అధ్యాయం
అధ్యాయంలో 6వ వచనం నుండి 7వ వచనం వరకు, లేకపోతే 6వ వచనాన్ని మనం చదువుకుంటే ఇక్కడ అతని రూపం ఎట్లా ఉంటది, వికారముగా చేయబడుతుంది అంటే ఎలాంటి రూపము ఆయనకు వస్తుందని ఇక్కడ చెప్తున్నాడు అని అంటే, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, నరుల చేత ప్రజల చేత తృణీకరింపబడిన వాడను అంటున్నాడు. ఇది దావీదు యొక్క అనుభవం అయినను దావీదు ప్రవచనాత్మకంగా పలుకుతున్నాడు. ఈ కీర్తనాకారుడు 22వ అధ్యాయాన్ని మనం మొదటి వచనాల్లో చూస్తే ఈ ప్రవచనం ఎవరు పలికారు, ఎవరికి నెరవేరింది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఈ ప్రవచనం నెరవేర్చబడింది. మొదటి వచనం, దేవా దేవా నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి అని యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఈ కేక వేసినట్టుగా మనకి వినబడుతూ ఉంది, మనకు తెలుస్తూ ఉంది. అంటే ఈ కీర్తనకారుడు తనకు వచ్చిన బాధలను స్మరిస్తూ రాస్తున్న ఈ కీర్తనలో ప్రవచన రూపంలో మనుష్య కుమారుడిగా పుట్టబోతున్న దేవుని కుమారుని గురించి అతడు దావీదు భక్తుడు ప్రవచిస్తున్నాడు. అతడు ఏమని ప్రవచిస్తున్నాడంటే అతని రూపాన్ని వర్ణిస్తూ అంటున్నాడు, నేను నరుడను కాను, నేను పురుగును అంటున్నాడు. ఎంత వికారమైన రీతికి ఆయన మార్చబడతాడంటే, లోకంలో ఆయన ఎంత వికారముగా ఎంచబడతాడంటే ఒక పురుగులాగా అతడు రూపము మార్చబడతాడు, ఒక పురుగులాగా ఎంచబడతాడు అని దేవుని లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మీకు ఇదే యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో మరలా ఒక మాట చెప్తున్నాడు. చదువుని 41వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే, ఈ యెషయా గ్రంథములో ఈ 41వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటున్నాడంటే, పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకూడి నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే అని ఇక్కడ ఈ వచనం చెప్తుంది. ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే, మనము మొన్న చూసాం 49వ అధ్యాయంలో ఏ సేవకుడు గురించి యెషయా గ్రంథకర్త ప్రవచన రూపంగా పలికాడు, ఆ సేవకుడు గురించి మాట్లాడుతున్నాడు. ఓ యాకోబు, నువ్వు ఎలాంటి వాడుగా ఎంచబడతావు అంటే పురుగు వంటి వాడు. దావీదు కూడా ఏమంటున్నాడు తన అనుభవంలోంచి అంటున్నాడంటే, ప్రవచన రూపంగా ఏమంటున్నాడంటే, నేను నరుడను కాదు, నేను పురుగు వంటి వాడను అంటున్నాడు. అయితే ఆయన రూపం ఎంత అసహ్యంగా, లేకపోతే ఆయన రూపం ఎంత వికారముగా మార్చబడతాదో అనే దానిని ఈ పురుగు చూపిస్తుంది. మనలో చాలా మంది పురుగు అంటే చాలా అపవిత్రముగా, లేకపోతే దాన్ని ముట్టుకోవడానికి చూడడానికి అసహించుకునేంతగా దానిని మనం అసహించుకుంటాం. అంతగా దేవుని కుమారుడి లోకములో అసహించబడతాడు, అంతగా ఆయన వికారముగా చేయబడతాడు అని చెప్పడానికి ఈ ప్రవచనము నెరవేర్పులోనికి వచ్చింది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును చూచిన వారు అంతగా సహించుకున్నారు. ఆయన ముఖము మీద ఉమ్ములు వేశారు, ఆయనను పిడిగుద్దులు గుద్దారు, ఆయనను కొరడాలతో కొట్టారు. ఆయన స్వరూపమును పోగొట్టుకునే వాడుగా, రూపాన్ని పోగొట్టుకున్న వాడుగా మార్చబడ్డాడు. ప్రియులారా, ఇదంతా దేనిని సూచిస్తుందంటే యెషయా గ్రంథకర్త ప్రవచిస్తున్న ప్రవచనం ఏంటో తెలుసా? ఓ పురుగు వంటి యాకోబు, నువ్వు ఎలాగ ఎంచబడతావయ్యా అంటే పురుగు వంటి వాడుగా ఎంచబడతావు. ప్రియులారా, ఈ పురుగు గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు చెప్తున్నాయి. ఈ పురుగు మరి అసహ్యతను పుట్టిస్తుంది అని చెప్తూ ఉన్నాయి. ఇశ్రాయేలులు మరి మన్నాను పోగు చేసుకున్నప్పుడు అధికంగా రేపటి దినాని కోసం కూడా ఎవరైనా కనుక మన్నాను నిల్వ ఉంచుకుంటే అది తెల్లవారుజాముకి ఏమైపోతుంది అని చెప్తాడంటే అది పురుగు పట్టేస్తుంది. ఆ పురుగు వల్ల వారు దాన్ని అసహించుకుని దాన్ని పడేస్తారు. ఈ పురుగు అనేక చోట్ల మన సందర్భాలలో కనబడుతూ ఉంటది. అయితే ఈ పురుగుగా ఎందుకు ఎంచబడ్డాడు అని అంటే ఒక విషయము దీని విషయంలో దాగి ఉన్నది. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయము నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా.
ఇశ్రాయేల్ దేశంలో ఒక పురుగు ఉంటుందటండి. అది ఒక ప్రత్యేకించి మరి బైబిల్ స్కాలర్స్ దాన్ని వివరిస్తారు. ఆ పురుగు ఒక చెట్టుకి అది అంటిపెట్టుకుని ఉంటుందంట. చెట్టుకి అంటు పెట్టుకుని చెట్టుకి చెట్టులో కలిసిపోయినట్టుగా ఉంటుందంట. అయితే అది ఆ పురుగు తన పిల్లలను కంటదంట. అక్కడే ఆ చెట్టుకి అంటు పెట్టుకుని కొన్ని పిల్లలను కంటదంట. ఆ పిల్లలను ఏదైనా పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుపోకుండానట్లుగాను ఆ పురుగు ఏం చేస్తుందంటే దానిలో నుండి ఒక స్రవాన్ని విడుదల చేస్తుందంట, ఒక ద్రవాన్ని, లేకపోతే దాని శరీరంలో నుండి ఒక రక్తాన్ని, దాని యొక్క స్వరక్తాన్ని దాన్ని విడుదల చేస్తుందంట. ఆ విడుదల చేసిన రక్తం ఏమవుతుందంటే ఆ పుట్టిన పురుగుల మీదకి, ఆ పిల్ల పురుగుల మీదకి ఆ రక్తం వచ్చి కప్పేస్తుందంట. ఎప్పుడైతే రక్తం వచ్చి కప్పేస్తుందో, ఆ పురుగుల నుంచి వచ్చిన రక్తము వాటిని ఎప్పుడైతే కప్పేస్తుందో, బయటి నుంచి వచ్చే పక్షులు వాటిని తినివేయడానికి వచ్చే పక్షులకి అవి కనబడకుండా దాచబడుతుందంట. ఇది ఇశ్రాయేలు దేశంలో ఆ పురుగు యొక్క ప్రాముఖ్యత. ఆ పురుగుకి యేసుక్రీస్తు ప్రభు తనను తాను పోల్చుకుని అంటున్నాడు, నేను నరుడిని కాదు, నేను పురుగును అంటున్నాడు. ఆయన కూడా ఏం చేశాడు అనంటే, ఆ పురుగు ఏం చేసిందో అదే ఆయన చేశాడు. ఏం చేశాడు? ఆయనలో నుండి కార్చబడిన రక్తము తన యందు విశ్వాసం ఉంచిన పిల్లల మీదకి ఆయన దానిని కప్పి అపవాది యొక్క చెర నుండి, లేకపోతే సాతాను యొక్క బంధకాల నుండి, సాతాను వారిని ముట్టకుండానట్లుగా ఆ రక్తము వారిని కప్పి వారిని ఆ ఆపద నుండి, లేకపోతే అపవాది చెర నుండి విమోచించిన వాడుగా ఉన్నాడు. అందుకే తనను తాను పురుగుగా ఎంచుకుంటున్నాడు. ఆయన అంత అసహ్యంగా ఎంచబడతాడు. మీకు ఇంకా పురుగు గురించి చెప్పాలంటే గొంగలి పురుగు గురించి మనం మాట్లాడుకోవచ్చు. గొంగలి పురుగు మరి చూడడానికి ఎంత అసహ్యంగా ఉంటది. దాన్ని చూసిన వారు అన్నం కూడా తినరు. ఒకవేళ అది ఏదైనా మన శరీరం మీద పాకిందంటే ఒకలాంటి దద్దుర్లు వచ్చేసి దురదలు వచ్చేస్తాయి. అందుకని దాన్ని అసహ్యించుకుంటాం, మనము దాన్ని కాల్చేస్తాం, చంపేస్తాం. కానీ ఆ గొంగలి పురుగు యొక్క జీవిత విధానాన్ని చూస్తే ఆ గొంగలి పురుగు అంత అసహ్యంగా పుడుతుంది, కానీ అది కొన్ని రోజులు అది దీక్షలోకి వెళ్ళిపోతుందంట. ఆ దీక్షలోకి వెళ్ళిపోయి ఒక గూడు కట్టుకుని అన్నం, నీరు, మరి లోకము అంతా మానేసి అది ఆ గూడులోకి వెళ్ళిపోయి దాక్కుంటదంట. 21 రోజు దానిలో దాక్కుని దానిలో నుండి ఒక నూతనమైన శరీరముతో అది బయటకు వస్తుందంట. అది ఎలాగ మారుతుంది అని అంటే ఒక సీతాకోక చిలుకగా మారుతుంది. చిన్నపిల్లలు ఆ సీతాకోకలను చిలుకను చూసి చాలా ఆనందపడతారు. దానిని పట్టుకోవడానికి, దానిని ముట్టుకోవడానికి ఇష్టపడతారు. దాని మీద ఉన్న పువ్వులు, దాని మీద ఉన్న రంగులు చూసి ఇష్టపడతారు. సీతాకోక చిలుకని ఇష్టపడని వాడంటూ ఎవడో లేడు. కానీ అది ఆ సీతాకోక చిలుక ఒక అందమైన స్త్రీకి పోల్చి మాట్లాడతారు. ఎంత అందవికారంగా ఉన్న అసహ్యం పుట్టించిన ఆ పురుగే, కానీ అది రూపాంతరము చెంది అది మార్పు నుండి ఒక అందమైన సీతాకోక చిలుకగా ఎలా మారిందో యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కూడా ఇది జరగబోతుందని ముందుగా ఆయన చెప్పుతున్నాడు. నేను నరుడిని కాదు, నేను పురుగును. కారణం ఏంటి అని అంటే ఆయన లోకములో అసహ్యుడిగా పుడతాడు. లోకములో అసహ్యం, లోకమంతా ఆయనని అసహించుకుంటది, ఆయనను తృణీకరిస్తుంది, ఆయన వికారముగా మార్చబడతాడు. అయితే ఆయన చనిపోయి సమాధి చేయబడతాడు. సమాధి చేయబడిన వాడు మరలా తిరిగి లేపబడతాడు. లేపబడిన వాడు ఎలాగ మార్చబడతాడండి? ఒక సుందరుడిగా మార్చబడతాడు. ఆయన కన్నులు అగ్ని నేత్రములుగా మార్చబడతాయి. ఆయన నోటి నుండి అగ్ని ఖడ్గము వలె ఆయన నోటి నుండి వాక్కు విడలాడుతుంది. ఆయన ముఖము సూర్య తేజ మహిమలాగా మార్చబడుతుంది. ఆయన వస్త్రములు ప్రకాశించు మరి వస్త్రములుగా మార్చబడతాయి. ఇంత మార్పు ఎలాగ వస్తుంది అంటే ఆయన పునరుత్థానుడైన తర్వాత జరగబోయే సంగతిని బట్టి జరుగుతుంది. అందుకనే ఆయన తనను తాను పురుగుగా ఎంచుకున్నాడు. ఒకటి, పురుగు ఏం చేస్తుందంటే తన పిల్లలను కప్పడానికి, తన చనిపోయి తనలోనున్న ద్రవాన్ని ఆ పిల్లల మీద కప్పి ఆ లోకంలో ఉన్న తినివేసే వాటి నుండి అది కాపాడుతుంది. యేసుక్రీస్తు ప్రభు సేమ్ అదే పురుగులాగా మన జీవితాలను కప్పడానికి, మన జీవితాలను రక్షించటానికి ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో ఆ సంహారక దూత వారిని చంపివేయకుండానట్లుగా ప్రతి ఒక్కడు కూడా వధింపబడిన గొర్రెపిల్ల రక్తాన్ని వారు ఏం చేశారో తెలుసా? వారి గడప కమ్మలకి, నిలువ కమ్మలకి, అడ్డ కమ్మలకి పూసుకున్నప్పుడు
సంహారిక దూత ఏ ఇంటి ద్వారం మీద రక్తము పోయబడి ఉన్నదో ఆ ఇంటిలో ఉన్న వారిని ఏ హాని చేయకుండా ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయిందని మనకి చరిత్ర చెప్తా ఉంది. ఆ గొర్రెపిల్ల రక్తమే ఈరోజు నిన్ను నన్ను అపవాది నుండి రక్షిస్తుంది. ఈరోజు నిన్ను నన్ను ఉగ్రతకై పాత్రులుగా కాకుండానట్లుగా ఆ గొర్రెపిల్ల రక్తమే నిన్ను నన్ను కాపాడుతుంది. ఆ పురుగు చేసిన పనే మన ప్రభువైన యేసుక్రీస్తు జరిగించారు సిలువలో. ఆ సిలువ యొక్క యాగాన్ని బట్టి తనను తాను ఏమని ఎంచుతున్నాడంటే, నేను నరుడిని కాదు, నేను పురుగుని. కనుక లోకంలో ఆయన ఎంత అసహ్యుడుగా కనబడినను ఆయన చేసిన కార్యము లోకములో ఎవ్వరు ఎన్నడూ ఎప్పుడు చేయలేదు. ఎవ్వరు ఎప్పుడు చేయలేదు. తన పిల్లలను తన స్వరూపమందు మరి ఆయన చేసుకున్న పిల్లలను తన స్వరూపమందు తన పోలికలో పుట్టిన వారిని రక్షించడానికి, వారిని ఉగ్రత పాలు నుండి కాపాడడానికి యేసు అనే రక్షకుడి లోకానికి వచ్చాడు. ఎలా ఎంచబడతాడు నాయన? ఆయన ఒక పురుగులాగా ఎంచబడతాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పురుగులాగా ఎంచబడతాడంట. పురుగులాగా ఎంచబడ్డాడని మనం ఆయన అసహించుకుంటామేమో కానీ ఆ పురుగే తన పిల్లలను కాపాడింది. ఆ పురుగే తర్వాత ఒక ఉన్నతమైన శరీరాన్ని కలిగి అది ఆకాశంలో విహరించేదిగా మారిపోయింది. ఏ పురుగైతే నేల మీద పాకిందో, ఏ పురుగైతే అసహ్యంగా ఆ పురుగే రూపాంతరము చెందింది. ఒక అందమైన శరీరముతో ఆహ్లాదకరముగా లోకములు ఎగురుతూ మారింది. ఇదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో జరిగిన విషయం ప్రియులారా. ఆయన మరణించినప్పుడు పురుగులా ఎంచబడ్డాడు. ఆయన పునరుత్థానుడైనప్పుడు ఒక సీతాకోక చిలుక వంటి దేహమును కలిగి పునరుత్థానపు శరీరము కలిగి ఆయన తిరిగి లేచాడు. ప్రియులారా, యేసు ప్రభు సిలువతోటి అంతమావలేదు. యేసు ప్రభు సిలువ, తర్వాత సమాధి, తర్వాత పునరుత్థానం వలన మనకు జీవం ప్రసాదించబడింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాడు ఆయన, నేను నరుడను కాను, నేను పురుగును. నేను నరుడను కాదు, నేను పురుగును. నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను అని కీర్తన 22:6 చెప్తున్నాడు. ఎవరి చేత నిందించబడ్డాడు? నరుల చేత నిందించబడ్డాడు, ప్రజల చేత తృణీకరింపబడ్డాడు. అవును, పురుగుని ఎవరు ఇష్టపడరు కదా. అందుకే యేసు ప్రభుని ఎవరు ఇష్టపడలేదు. యేసు ప్రభుని ఎవరు కూడా గౌరవించలేదు. యేసు ప్రభుని ఎవరు కూడా ఆయనను దేవుని కుమారుడిగా ఎంచలేదు. ఎందుకంటే ఆయన స్వరూపము అంత అందవికారముగా మార్చబడదు. మరలా యెషయా గ్రంథం 52 వచ్చేస్తున్నాను. యెషయా గ్రంథం 52 14 నిన్ను చూచి ఏ మనుష్యుని రూపము కంటే అతని ముఖమును, నరుని రూపము కంటే అతని రూపమును చాలా వికారముగా చాలా మంది ఎలాగ విస్మయం ఉందిరో. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఎలాగ విస్మయం ఉందరో. యేసు ప్రభుని చూచి ఉన్న వారందరూ కూడా విస్మయము పొందిన వారుగా మార్చబడ్డారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతని యందు స్వరూపమైనను సొగసైనను లేదని యెషయా గ్రంథము 53 చూడండి. యెషయా గ్రంథము 53 2 మనం చదువుతున్నాము. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయన మనుషుల చేత విసర్జింపబడిన వాడయ్యాడు. ఎందుకో ఆయన విసర్జింపబడిన వాడు? తల మీద ఒక కిరీటం పెట్టుకొని, చేతిలో ఒక ఖడ్గం పెట్టుకొని, నేను రాజుని, నాకు మొక్కండి అంటే లోకమంతా ఆయన మొక్కునేమో. కానీ ఆయన అలా రాలేదు. ఆయన దీనుడుగా వచ్చాడు. తాను రిక్తునిగా చేసుకున్నాడు. మనుషుల కంటే తక్కువ వానిగా ఈ లోకంలో తనను తాను ఎంచుకున్నాడు. పురుగు వంటి వాడిగా తనను తాను ఎంచుకున్నాడు. ప్రియులారా, ఇంకొక పురుగు గురించి ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారని అంటే, నరకమున వాని పురుగు చావదు, అగ్ని ఆరదు అని. నరకమున వాని పురుగు చావదు, అగ్ని ఆరదు.
ఎందుకు ఈ నరకములో పురుగు చావదంటున్నాడంటే, ఈ లోకములో పాపి అయిన మనుష్యుడు ఎలాగ ఎంచబడుతున్నాడంటే పురుగు వంటి వాడుగా ఎంచబడుతున్నాడు. పురుగు వంటి వాడుగా ఎంచబడుతున్నాడు. ఈ పాపి నరకానికి వెళ్ళిన తర్వాత వాడు ఎలాంటి జీవితాన్ని జీవిస్తాడంటే అగ్నిలో కాలుతా ఉంటాడు, కానీ వాడు పురుగు వంటి వాడుగా ఉంటాడు. అక్కడ వాడు పురుగు చావదంట, వాడు చచ్చిపోడు, ఇంకా చావు ఉండదు అక్కడ. వాడు పురుగు చావదు అంటే వాడు నరకములో పురుగుగా ఎంచబడుతున్నాడు. వాడు నరుడే, కానీ నరకములో వాడు పురుగుగా ఎంచబడుతున్నాడు. నరకంలో వాడు పురుగుగా ఎంచబడుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు తనను తాను పురుగుగా ఎంచుకున్నాడనంటే ఆయన నరక శిక్షను అనుభవించబోతున్నాడు. మరణము ద్వారా ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడో తెలుసా? ఒక మనిషి నరకములో పడే యాతనను ఆయన అనుభవించబోతున్నాడు. ఆయన రాజుగా ఉంటే గనక, ఆయన దేవుడి కుమారుడిగా ఈ లోకంలో మహిమ కలిగిన వారిగా ఉంటే గనక నరకం ఆయనను అనుభవించడానికి కుదరదు, నరకము ఆయనను తట్టుకోవడానికి కుదరదు. అందుకనే ఆయన తను తాను ఒక పురుగునిగా మార్చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన నరకములో ఒక మనిషి పురుగు వంటి వాడుగా ఎంచబడినట్టుగా ఆయన భూమి మీద ఒక పురుగు వంటి వానిగా ఎంచబడి నరకములో ఆ అగ్నిలో, ఆరని అగ్నిలో 3 రాత్రింబగళ్ళు ఆ నరకి యాతనను అనుభవించాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద నుండే అనుభవాన్ని అనుభవించినట్టుగా మనం చెప్తాము. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను దాహంగా ఉన్నాను, నాకు దాహానికి నీళ్లు ఇవ్వండి అన్నాడు. ఇదే కేక ఒక ధనవంతుడు నరకానికి వెళ్ళిన తర్వాత అబ్రహాముకి ప్రార్థన చేస్తున్నాడు. ఓ అబ్రహామా, నీ దగ్గర ఉన్న లాజరును పంపించు, నా నాలుకని చల్లార్చడానికి, అతని వేలు కొనను ముంచిన నీటిని నా నాలుకని చల్లార్చడానికి పంపించను అంటున్నాడు. అంటే ఆ నరకములో ఒక మనిషి ఎలాగ అనుభవిస్తాడంటే ఒక పురుగు వంటి జీవితాన్ని జీవిస్తాడు, అగ్నిలో కాలతా అనే పరిస్థితిని కలిగి ఉంటాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఆ జీవితాన్ని అనుభవించడానికి లోకంలో పురుగు వంటి వాడుగా తనను తాను ఎంచుకున్నాడు. అందుకే ఆయన వికారమయ్యాడు, అందుకే అతడు తృణీకరింపబడ్డాడు, అందుకే అతని రూపము మార్చబడింది. అతని రూపం అందుకే మార్చబడింది. ఆయన నిజానికి సౌందర్యవంతుడు, ఆయన నిజానికి పరలోక సౌందర్యవంతుడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవుని మహిమను కలిగిన వాడు. కానీ తను తాను రిక్తునుగా చేసేసుకున్నాడంట, తను తాను ఏమి లేని వాడుగా చేసేసుకున్నాడంట. ఇదంతా ఎందుకో తెలుసా? నీ కోసం, నా కోసం. నువ్వు అనుభవించవలసిన ఆ నరక శిక్ష ఆయన అనుభవించడానికి ఒక పురుగుగా మార్చబడ్డాడు. నరకంలో పురుగు చావదు. ఆ పురుగు ఎవరో తెలుసా? నువ్వు, నేనై ఉండాలి. కానీ నిన్ను, నన్ను ఆయన రక్షించడానికి ఆయన పురుగుగా మారిపోయాడు. ఆయన పురుగుగా మారి నరక శిక్షలో ఆయన ఆ 3 రాత్రింబగళ్ళు అనుభవించి ఆ ఉగ్రత నుండి నిన్ను, నన్ను తప్పించాడు. ఈ మాటలు వింటున్న నా దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదేమో, కానీ రాత్రి ఈ రోజు మీకు ప్రకటిస్తున్న ఈ మాటలను, నీ నరక శిక్షను అనుభవించడానికి ఆయన ఒక పురుగు వంటి వాడిగా తనను తాను మార్చుకున్నాడు. ఈ లోకములో ఆయన బ్రతకొచ్చు, నేను దేవుని కుమారుని, దేవుని మహిమతో నేను బ్రతకొచ్చు అని అనుకోవచ్చు, కానీ ఆయన అలా బ్రతకలేదు. అలా బ్రతుకుంటే నరకం ఆయనను తట్టుకోలేదు. కనుకనే ఆయన తను తాను రిక్తులుగా చేసుకున్నాడు, ఆ మహిమనంతా విడిచిపెట్టాడు. ఒక పురుగు వంటి వాడిగా మారిపోయాడు, వికారమైన వాడిగా మారిపోయాడు, తృణీకరింపబడిన వాడిగా మారిపోయాడు. ఈ లోకానికి వచ్చాడు. ఏ పురుగు అయితే తన పిల్లలను కాపాడిందో, ఏ పురుగు అయితే రూపాంతరము చెంది సీతాకాకు చిలుకగా మారిందో, ఏ పురుగు అయితే నరకములో అగ్ని ఆరని పరదేశములు అనుభవించిందో, ఈ 3 విషయాలు ఈ పురుగుగా ఎంచబడిన యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. ఆమేన్. నీవు ఈ పురుగు వంటి యేసుక్రీస్తుని మార్చబడిన, ఒకవేళ ఈ పురుగు వంటి యేసుక్రీస్తుగా ఎంచబడుతున్న ఈ పురుగు వంటి యేసుక్రీస్తు యందు నమ్మికుంచితే నీవు నరక శిక్ష నుండి తప్పించబడతావు. నీవు అపవాది చీకటి శక్తుల నుండి కాపాడబడతావు. సంహారక దూత నుండి నువ్వు కాపాడబడతావు. నీవు పునరుత్థానపు అనుభవంలోనికి నువ్వు మార్చబడతావు. ప్రభు నందు, క్రీస్తు నందు మృతులు ధన్యులు. వారు తమ ప్రయాసల మాని వారు విశ్రాంతి పొందుతారు. వారు తర్వాత పునరుత్థానములో వారి పాలి భాగస్థులు అవుతారని బైబిల్ సెలవిస్తుంది. ఈ పురుగు నీ
జీవితానికి మేలు చేసిన పురుగై ఉన్నది. ఈ పురుగు నీ జీవితానికి రక్షించిన పురుగై ఉన్నది. ఆయన పురుగుగా ఎంచుకున్నా తప్పులేదు. ఆయన పురుగుగా ఎంచుకున్నా అది అవమానంగా ఎంచుకోలేదు. ఆయన దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పురుగుగా ఎంచుకున్నా ఆయన దాన్ని అవమానముగా ఎంచుకొనలేదు. ప్రియులారా, మీరు కీర్తన గ్రంథము చదవండి. కీర్తన గ్రంథంలో కూడా మనము చూస్తాము. ఈ ప్రవచనాలన్నీ కూడా మనం ఈ 40 దినాలు మనము ధ్యానం చేయబోతున్నాము. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము. 69వ అధ్యాయము. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 69వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు, లేకపోతే 7వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతామా? నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడెను. ఉపవాసముండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. దేవుని నామానికి స్తోత్రం. ఈ కీర్తనకారుడు ఎవరి గురించి ప్రవచిస్తున్నాడు? ఎవరి గురించి ప్రవచిస్తున్నాడు అంటే, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వాక్యము. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమును దర్శించినప్పుడు అక్కడ చేస్తున్న అక్రమాలను చూసి వారిని రూకలు మార్చేవారని, ఆ ఇడ్లు అమ్మేవారిని, లేకపోతే ఆ గొర్రెలు అమ్మేవారిని వెళ్ళగొట్టి నా మందిరము ప్రార్థనా మందిరము అని చెప్పి మీరు దాన్ని దొంగల గుహగా మార్చారని చెప్పినప్పుడు ఈ మాట అక్కడ, ఈ ప్రవచనం అక్కడ రాయబడింది. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నట్టుగా ఆ వచనం అక్కడ నెరవేరునట్లుగా రాస్తాడు. ఎవరి గురించి ఈ ప్రవచనం అని అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. ప్రియులారా, ఆయన అంటున్నాడు, నీ నిమిత్తమును నేను నింద నొందిన వాడనైతిని. ఆయన నింద నొందాడు, సిగ్గు ఆయన ముఖమును కప్పింది. ఇంతగా అవమానపరచబడ్డాడు ఆయన. దేవునామానికి స్తోత్ర. అదే అధ్యాయము 69వ అధ్యాయములోనే మనము 19వ వచనాన్ని చదువుతాం. మీరు వింటున్నారని అనుకుంటున్నా. ఆమేన్. చూడండి, 19వ అధ్యాయము 69వ అధ్యాయము 19వ వచనం. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటేని గాని ఎవరును లేకపోయింది. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేని గాని ఎవరును కానరైరి. ఇది యేసు ప్రభు యొక్క జీవితంలో జరిగిన సంఘటన. ఆయన అంటే ఆయనను ఓదార్చేవారు ఎవరైనా ఉంటారేమోనని ఎదురు చూసి కనిపెట్టాడటండి. ఎవరు కనబడలేదంట. ఆయన మరి ఇంకా ఏమైనా చూసాడంటే, నన్ను కరుణించి వారు ఎవరైనా ఉంటారేమోనని ఎదురు చూశాడంట. ఎవరు కనబడలేదంట. ఓదార్చేవారి కొరకు కనిపెట్టాడంట, కానీ ఎవరు కనబడలేదంట. కానీ ఆయనను అందరూ నిందకు, సిగ్గుకు, అవమానమునకు అప్పగించారంట. ప్రియులారా, నీ జీవితంలో ఒకవేళ నింద అనుభవిస్తున్నావా? ఒకవేళ నీ జీవితంలో సిగ్గు, అవమానాన్ని అనుభవిస్తున్నావా? ఇదిగో నీ ప్రభు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ అనుభవం గుండా వెళ్ళాడు. సిగ్గు నువ్వు పడనక్కర్లేదు. నీ నిమిత్తమైన సిగ్గును ఆయన అనుభవించాడు. నీ మీద వచ్చిన నిందలను ఆయన అనుభవించాడు. నిన్ను ఆయన విడుదల పొందడానికి, నిన్ను విడుదల చేయడానికి ఆయన ఆ నిందలన్నీ అనుభవించాడు. ప్రియులారా, ఆయన దినాలలో ఆయన కరుణించేవారు ఎవరైనా ఉంటారేమో నన్ను ఎదురు చూశాడంట. ఆయన కరుణించేవారు ఎవరు కనబడలేదంట. రెండవది, ఆయనను ఓదార్చే వారి కొరకు ఆయన కనిపెట్టాడంట, కానీ ఎవరు ఆయనకి కనబడలేదంట.
ఒకవేళ నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావేమో, నేను కరుణించేవారు ఎవరు లేరని ఎదురు చూస్తున్నావేమో, ఓదార్చేవారు ఎవరు లేరని ఎదురు చూస్తున్నారేమో. ఇదిగో అలాంటి అనుభవమే మన ప్రభువైన యేసుక్రీస్తు అనుభవించాడు. ఈ రాత్రి నువ్వు ధైర్యం తెచ్చుకో. నిన్ను కరుణించేవాడు నీ ప్రభువైన యేసు, నిన్ను ఓదార్చేవాడు నీ ప్రభువైన యేసు. ఎందుకంటే నీకు బదులుగా ఆయన నిందను అనుభవించాడు, నీకు బదులుగా ఆయన సిగ్గును అనుభవించాడు, నీకు బదులుగా ఆయన కరుణించేవారు లేకుండా అయిపోయాడు, నీకు బదులుగా ఆయన ఓదార్చేవారు ఆయనకి ఎవరు లేకుండా పోయారు. ఆయన పురుగు వంటి వాడుగా ఎంచబడ్డాడు, వికారముగా మార్చబడ్డాడు. ఇవన్నీ దేనికోసం అంటే నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి. ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నా దేవుని బిడ్డ. ఆయన సిలువలో చేసిన ఈ యాగాన్ని నువ్వు అర్థం చేసుకో. మరణము నుండి, నరకము నుండి, నరక శిక్ష నుండి తప్పించడానికి ఏ దేవుడు లేడు, ఎవ్వరు నీకు కానరారు. ఆయనే నీ నరక శిక్షను అనుభవించటానికి పురుగుగా ఎంచబడి నరకానికి వెళ్ళాడు. ఆయనే పురుగుగా ఎంచబడి నీ మీద తన రక్తాన్ని కప్పి ఆపద నీకు రాకుండా, దుష్టుడు నిన్ను ముట్టకుండగా నిన్ను తన సురక్తము చేత నిన్ను కప్పాడు. ఆయన మాత్రమే అసహ్యుడుగా ఎంచబడ్డాడు, మరణించి తిరిగి లేచి సజీవుడిగా దేవుని సముఖానికి వెళ్ళిన రక్షకుడుగా ఉన్నాడు. ప్రియులారా, అందు నిమిత్తము ఆయన ఈ ప్రవచనాన్ని తనకు తాను చెప్పుకుంటున్నాడు. నేను నరుడును కాను, పురుగును. నువ్వు నరుడు కాదయ్యా, నువ్వు పురుగుగా ఎంచబడ్డావు నా నిమిత్తము. ఎన్ని కారణాలు నువ్వు నా కొరకు చేసావు తండ్రి. నిన్ను స్తుతించగలను ప్రభువా. మన ప్రభువు అయిన యేసుక్రీస్తుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఆయనే మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు, విమోచించుటకు సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన యందు విశ్వాసం ఉంచి వారు ధన్యులు, వారు నరక శిక్ష నుండి తప్పించబడతారు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారు ధన్యులు, వారు ఆయన రక్తము చేత పవిత్రపరచబడతారు, కాపాడబడతారు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారు ధన్యులు, ఆయన పునరుత్థానములో పాలు పొందువారు అవుతారు. ఆమేన్. ఈ లోకంలో కరుణించబడతావు, ఈ లోకంలో ఓదార్పును అందుతావు. ఎందుకంటే నీ ప్రభు అయిన యేసుక్రీస్తు అనుభవం ఉండి వెళ్ళాడు కాబట్టి నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను ఓదారుస్తాడు, నిన్ను కరుణిస్తాడు. దేవుడు నిన్ను, నన్ను, మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ఈ వాక్యం వినిచున్న బిడ్డలను ఆయన మీరు మాట్లాడండి, బలమైన నీ కార్యాలు జరిగించండి. అవును ఆయన, నువ్వు నరుడువు కాదు, పురుగుగా ఎంచబడ్డావు, నువ్వు అసహ్యుడుగా ఎంచబడ్డావు తండ్రి. మా నిమిత్తమే ప్రభువా. ఒక పురుగు నాయన ఎలాగా నాయన లోకంలో ఎలాంటి జీవితాలు జీవించిందో అవన్నీ మా కోసం అనుభవించడానికి లోకంలోనికి నువ్వు పురుగుగా ఎంచబడ్డావు తండ్రి. మా జీవితాలకు మేలు చేస్తావు తండ్రి. పురుగు తన పిల్లలను కాపాడినట్టుగా ఇదిగో నీ యందు విశ్వాసం ఉంచిన వారిని నీలో నుండి వచ్చిన రక్తము చేత మమ్మల్ని కాపాడుతున్నావు ప్రభా. పురుగు నాయన దేవనా తండ్రి రూపాంతరము చెందినట్టుగా, అసహ్యంగా ఎంచబడిన పురుగు రూపాంతరం చెంది అందమైన సీతాకోక చిలుకగా మార్చబడినట్టుగా నాయన నీవు కూడా లోకంలో మరణించి, అసహ్యుడిగా ఎంచబడి మరణించి పునరుత్థానం వలన సజీవుడిగా చేయబడ్డావు తండ్రి. అంతేకాదు ప్రభువా, పురుగుగా ఎంచబడిన నీవు ఆయన నరక శిక్షను అనుభవించావు. పురుగు చావదు, అగ్ని ఆరదనే ప్రదేశమునకు వెళ్ళి ఆయన 3 దినాలు పగలు రాత్రులు మా కొరకు ఆ నరకాన్ని శిక్షను అనుభవించి మమ్మల్ని నరక పాత్రులుగా చేయక, మమ్మల్ని నరకము నుండి మమ్మల్ని తప్పించావు, ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడావు ప్రభువా. నీకు వందనాలు. నీవే మా దేవుడు నాయన. ఇంతగా మా కోసం చేసిన వారు ఇంకెవరు లేరు ప్రభువా. నీ అందే మేము విశ్వసిస్తున్నాం తండ్రి, నిన్ను నమ్ముతున్నాం ప్రభువా. నీకే మహిమ చెల్లిస్తూ యేసు ప్రశస్త నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మీకు సహవాసం సన్నిధి ఈ వాక్యం వినిచున్న మనతోనూ తన బిడ్డలను వారందరితో సదాకాలము తోడైండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. 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 దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనము. యెషయా భక్తుడు పలుకుతున్న మాట ఏంటనంటే, మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? ప్రేమగల తండ్రి, వాక్యం మీద నేను మీ వాడిని, ఇక్కడ ఉన్న వారందరూ మీ వారు.
ఈ ఫోన్ లైన్లో ఉన్న బిడ్డలు, నాయన వాక్యాన్ని వినిచున్న బిడ్డలను మీ సన్నిధానానికి అప్పగిస్తున్నాను. వాక్యాన్ని విరిచి మాకు పంచండి, వినే చెవి గ్రహించే ఆత్మను దయచేయమని యేసుక్రీస్తు నామ పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడిను అని యెషయా భక్తుడు 53వ అధ్యాయంలో ఈ మాటలు పలుకుతున్నట్టుగా మనం చదువుతున్నాం. ఎవరి గురించి సమాచారము యెషయా అలాగే ప్రవక్తలు ప్రవచించారు అనేది మనం చూసామంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చి ఒక మనిషిగా, ఒక మానవ రూపంలో, ఒక దాసుని స్వరూపాన్ని ధరించుకుని జీవించబోతున్న సంఘటనను గురించి యెషయా భక్తుడు 700 సంవత్సరాల క్రితం, అనగా యేసుక్రీస్తు ప్రభు రాకపూర్వము 700 సంవత్సరాల క్రితము ఈ మాటలు ప్రవచించినట్టుగా మనకు లేఖనాల్లో రుజువులు ఉన్నాయి. అయితే ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని మనము ఒక వచనం తర్వాత ఒక వచనాన్ని అర్థం చేసుకోవాలంటే, గత సంచికలో నేను చెప్పింది ఏంటంటే 52వ అధ్యాయము ఆఖరి 3 వచనాలను మనం చదవాలి అన్నట్టుగా చెప్పాను. ఆఖరి 3 వచనాల్లో 13వ వచనము 52వ అధ్యాయం యెషయా గ్రంథం 52:13, ఆలకించడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగరుడుగా ఎంచబడును అని దేవుడు తన సేవకుని గురించి చెప్తున్న మాటలను ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరి సేవకుడు అంటే, మనము 49వ అధ్యాయంలోని కొన్ని వచనాలను చూసినప్పుడు యాకోబు అని పేరు పెట్టి అతని గురించి ఇతడు నా సేవకుడు అని చెప్తున్నట్లుగా దేవుని లేఖనాలు మనకి అర్థమవుతున్నాయి. సేవకుడు అంటున్నారు. ఎవరిని గురించి అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎలాగ బ్రతుకుతాడు అనంటే, ఆయన దేవుని కుమారుడు అయి ఉండి ఒక మనుషుని స్వరూపాన్ని ధరించుకుని, దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకంలో బ్రతకబోతున్న ఆయన జీవిత విధానాన్ని ఈ యెషయా గ్రంథము 52వ అధ్యాయం నుంచి మనము ఈ 13వ వచనం నుండి మనం చదువుతున్నాం. ఇతడు బహుగనుడిగా ఎంచబడతాడంట, అంతేకాదు ఇతడు హెచ్చింపబడతాడు, ప్రసిద్ధుడవుతాడు అని ముందుగా చెప్పబడుతున్నాయి. కానీ ఇంతగా ఎంచబడతాడు అని చెప్పబడిన ఈ సేవకుడు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తాడని చెప్తున్నాడంటే, 14వ వచనంలో, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరము రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగ విస్మయముందిరు అంటున్నాడు. ఇతడును చూచిన వారందరూ కూడాను మనుషుని రూపము కంటే అతని ముఖమును, నరుని రూపము కంటే అతని రూపమును చాలా వికారముగా ఉన్నదని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎలాగా భూమి మీద ఆ శిలువ యాగం ద్వారా ఎలాగ మార్చబడబోతున్నాడు, ఎలాంటి ఎలాంటి శ్రమల గుండా వెళ్ళబోతున్నాడు అనేది యెషయా గ్రంథకర్త ప్రవచన రూపంలో చెప్తూ ఉన్నాడు. ఆయనను చూచినప్పుడు ఆయన మనుషుని రూపము కంటే అతని రూపము చాలా వికారముగా మారిపోద్దంట. నరుని యొక్క రూపము కంటే అతని రూపము చాలా వికారముగా మారిపోద్దంట. ఇంతకీ ఇతడు ఆకారము లేనివాడుగా, సురూపము లేనివాడుగా, సొగసైనను సురూపమైనను లేనివాడుగా మార్చబడతాడని మనకి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. ఎవరు ఈ సేవకుడు అంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించిన ఈ మాటలు చెప్తున్నాయి. ఇతని రూపమును బైబిల్ గ్రంథంలో ఇంకా ఎలాగా వర్ణించబడ్డదో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ప్రియులారా, ఈ యెషయా గ్రంథకర్తే మరి చూడండి, మనము కీర్తన గ్రంథాన్ని చూస్తే, కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడు కూడా 22వ అధ్యాయంలో 6వ వచనం నుండి 7వ వచనం వరకు, లేకపోతే 6వ వచనాన్ని మనం చదువుకుంటే, ఇక్కడ అతని రూపం ఎట్లా ఉంటది, వికారముగా చేయబడుతుంది అంటే ఎలాంటి రూపము ఆయనకు వస్తుందని ఇక్కడ చెప్తున్నాడు అని అంటే, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, నరుల చేత, ప్రజల చేత
ధృవీకరింపబడిన వాడును అంటున్నాడు. ఇది దావీదు యొక్క అనుభవం అయినను దావీదు ప్రవచనాత్మకంగా పలుకుతున్నాడు. ఈ కీర్తనాకారుడు 22వ అధ్యాయాన్ని మనం మొదటి వచనాల్లో చూస్తే ఈ ప్రవచనం ఎవరు పలికారు, ఎవరికి నెరవేరింది అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఈ ప్రవచనం నెరవేర్చబడింది. మొదటి వచనం, దేవా దేవా నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి అని యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఈ కేక వేసినట్టుగా మనకి వినబడుతూ ఉంది, మనకు తెలుస్తూ ఉంది. అంటే ఈ కీర్తనకారుడు తనకు వచ్చిన బాధలను స్మరిస్తూ రాస్తున్న ఈ కీర్తనలో ప్రవచన రూపంలో మనుష్య కుమారుడిగా పుట్టబోతున్న దేవుని కుమారుని గురించి అతడు దావీదు భక్తుడు ప్రవచిస్తున్నాడు. అతడు ఏమని ప్రవచిస్తున్నాడంటే అతని రూపాన్ని వర్ణిస్తూ అంటున్నాడు, నేను నరుడను కాను, నేను పురుగును అంటున్నాడు. ఎంత వికారమైన రీతికి ఆయన మార్చబడతాడంటే, లోకంలో ఆయన ఎంత వికారముగా ఎంచబడతాడంటే ఒక పురుగులాగా అతడు రూపము మార్చబడతాడు, ఒక పురుగులాగా ఎంచబడతాడు అని దేవుని లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మీకు ఇదే యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో మరలా ఒక మాట చెప్తున్నాడు. చదువండి, 41వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే ఈ యెషయా గ్రంథములో ఈ 41వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటున్నాడంటే, పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకూడి నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే అని ఇక్కడ ఈ వచనం చెప్తుంది. ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే, మనము మొన్న చూసాం 49వ అధ్యాయంలో ఏ సేవకుడు గురించి యెషయా గ్రంథకర్త ప్రవచన రూపంగా పలికాడు, ఆ సేవకుడు గురించి మాట్లాడుతున్నాడు. ఓ యాకోబు, నువ్వు ఎలాంటి వాడుగా ఎంచబడతావు అంటే పురుగు వంటి వాడు. దావీదు కూడా ఏమంటున్నాడు తన అనుభవంలోంచి అంటున్నాడంటే, ప్రవచన రూపంగా ఏమంటున్నాడంటే, నేను నరుడను కాదు, నేను పురుగు వంటి వాడను అంటున్నాడు. అయితే ఆయన రూపం ఎంత అసహ్యంగా, లేకపోతే ఆయన రూపం ఎంత వికారముగా మార్చబడతాదో అనే దానిని ఈ పురుగు చూపిస్తుంది. మనలో చాలా మంది పురుగు అంటే చాలా అపవిత్రముగా, లేకపోతే దాన్ని ముట్టుకోవడానికి, చూడడానికి అసహించుకునేంతగా దానిని మనం అసహించుకుంటాం. అంతగా దేవుని కుమారుడి లోకములో అసహించబడతాడు, అంతగా ఆయన వికారముగా చేయబడతాడు అని చెప్పడానికి ఈ ప్రవచనము నెరవేర్పులోనికి వచ్చింది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును చూచిన వారు అంతగా సహించుకున్నారు. ఆయన ముఖము మీద ఉమ్ములు వేశారు, ఆయనను పిడిగుద్దులు గుద్దారు, ఆయనను కొరడాలతో కొట్టారు. ఆయన స్వరూపమును పోగొట్టుకునే వాడుగా, రూపాన్ని పోగొట్టుకున్న వాడుగా మార్చబడ్డాడు. ప్రియులారా, ఇదంతా దేనిని సూచిస్తుందంటే యెషయా గ్రంథకర్త ప్రవచిస్తున్న ప్రవచనం ఏంటో తెలుసా? ఓ పురుగు వంటి యాకోబు, నువ్వు ఎలాగ ఎంచబడతావయ్యా అంటే పురుగు వంటి వాడుగా ఎంచబడతావు. ప్రియులారా, ఈ పురుగు గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు చెప్తున్నాయి. ఈ పురుగు మరి అసహ్యతను పుట్టిస్తుంది అని చెప్తూ ఉన్నాయి. ఇశ్రాయేలులు మరి మన్నాను పోగు చేసుకున్నప్పుడు అధికంగా రేపటి దినాని కోసం కూడా ఎవరైనా కనుక మన్నాను నిల్వ ఉంచుకుంటే అది తెల్లవారుజాముకి ఏమైపోతుంది అని చెప్తాడంటే అది పురుగు పట్టేస్తుంది. ఆ పురుగు వల్ల వారు దాన్ని అసహించుకుని దాన్ని పడేస్తారు. ఈ పురుగు అనేక చోట్ల మన సందర్భాలలో కనబడుతూ ఉంటది. అయితే ఈ పురుగుగా ఎందుకు ఎంచబడ్డాడు అని అంటే ఒక విషయము దీని విషయంలో దాగి ఉన్నది. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయము నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేల్ దేశంలో ఒక పురుగు ఉంటదటండి. అది ఒక ప్రత్యేకించి మరి బైబిల్ స్కాలర్స్ దాన్ని వివరిస్తారు. ఆ పురుగు ఒక చెట్టుకి అది అంటుపెట్టుకుని ఉంటదంట. చెట్టుకి అంటు పెట్టుకుని చెట్టుకి చెట్టులో కలిసిపోయినట్టుగా ఉంటదంట. అయితే అది ఆ పురుగు తను పిల్లలను గంటదంట. అక్కడే ఆ చెట్టుకి అంటు పెట్టుకుని కొన్ని పిల్లలను గంటదంట. ఆ పిల్లలను ఏదైనా పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుపోకుండా
కప్పుకున్నట్లుగాను ఆ పురుగు ఏం చేస్తుందంటే దానిలో నుండి ఒక స్రవాన్ని విడుదల చేస్తుందంట, ఒక ద్రవాన్ని, లేకపోతే దాని శరీరంలో నుండి ఒక రక్తాన్ని, దాని యొక్క స్వరక్తాన్ని దాన్ని విడుదల చేస్తుందంట. ఆ విడుదల చేసిన రక్తం ఏమవుతుందంటే ఆ పుట్టిన పురుగుల మీదకి, ఆ పిల్ల పురుగుల మీదకి ఆ రక్తం వచ్చి కప్పేస్తుందంట. ఎప్పుడైతే రక్తం వచ్చి కప్పేస్తుందో, ఆ పురుగుల నుంచి వచ్చిన రక్తము వాటిని ఎప్పుడైతే కప్పేస్తుందో, బయటి నుంచి వచ్చే పక్షులు, వాటిని తినివేయడానికి వచ్చే పక్షులకి అవి కనబడకుండా దాచబడుతుందంట. ఇది ఇశ్రాయేలు దేశంలో ఆ పురుగు యొక్క ప్రాముఖ్యత. ఆ పురుగుకి యేసుక్రీస్తు ప్రభు తనను తాను పోల్చుకుని అంటున్నాడు, నేను నరుడని కాదు, నేను పురుగును అంటున్నాడు. ఆయన కూడా ఏం చేశాడు అనంటే, ఆ పురుగు ఏం చేసిందో అదే ఆయన చేశాడు. ఏం చేశాడు ఆయన? ఆయనలో నుండి కార్చబడిన రక్తము తన యందు విశ్వాసం ఉంచిన పిల్లల మీదకి ఆయన దానిని కప్పి, అపవాది యొక్క చెర నుండి, లేకపోతే సాతాను యొక్క బంధకాల నుండి, సాతాను వారిని ముట్టకుండానట్లుగా ఆ రక్తము వారిని కప్పి, వారిని ఆ ఆపద నుండి, లేకపోతే అపవాది చెర నుండి విమోచించిన వాడుగా ఉన్నాడు. అందుకే తనను తాను పురుగుగా ఎంచుకుంటున్నాడు. ఆయన అంత అసహ్యంగా ఎంచబడతాడు. మీకు ఇంకా పురుగు గురించి చెప్పాలంటే గొంగలి పురుగు గురించి మనం మాట్లాడుకోవచ్చు. గొంగలి పురుగు మరి చూడడానికి ఎంత అసహ్యంగా ఉంటది. దాన్ని చూసిన వారు అన్నం కూడా తినరు. ఒకవేళ అది ఏదన్నా మన శరీరం మీద పాకిందంటే ఒకలాంటి దద్దుర్లు వచ్చేసి దురదలు వచ్చేస్తాయి. అందుకని దాన్ని అసహించుకుంటాం, మనము దాన్ని కాల్చేస్తాం, చంపేస్తాం. కానీ ఆ గొంగలి పురుగు యొక్క జీవిత విధానాన్ని చూస్తే ఆ గొంగలి పురుగు అంత అసహ్యంగా పుడుతుంది, కానీ అది కొన్ని రోజులు అది దీక్షలోకి వెళ్ళిపోతుందంట. ఆ దీక్షలోకి వెళ్ళిపోయి ఒక గూడు కట్టుకుని అన్నం, నీరు, మరి లోకము అంతా మానేసి అది ఆ గూడులోకి వెళ్ళి దాక్కుంటదంట. 21 రోజు దానిలో దాక్కుని దానిలో నుండి ఒక నూతనమైన శరీరముతో అది బయటకు వస్తుందంట. అది ఎలాగ మారుతుంది అని అంటే ఒక సీతాకోక చిలుకగా మారుతుంది. చిన్నపిల్లలు ఆ సీతాకోకలను చిలుకను చూసి చాలా ఆనందపడతారు. దానిని పట్టుకోవడానికి, దానిని ముట్టుకోవడానికి ఇష్టపడతారు. దాని మీద ఉన్న పువ్వులు, దాని మీద ఉన్న రంగులు చూసి ఇష్టపడతారు. సీతాకోక చిలుకని ఇష్టపడని వాడు అంటూ ఎవడూ లేడు. కానీ అది ఆ సీతాకోక చిలుక ఒక అందమైన స్త్రీకి పోల్చి మాట్లాడతారు. ఎంత అందవికారంగా ఉన్న అసహ్యం పుట్టించిన ఆ పురుగే, కానీ అది రూపాంతరము చెంది, అది మార్పు నుండి ఒక అందమైన సీతాకోక చిలుకగా ఎలా మారిందో యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కూడా ఇది జరగబోతుందని ముందుగా ఆయన చెప్పుతున్నాడు. నేను నరుడని కాదు, నేను పురుగును. కారణం ఏంటి అని అంటే ఆయన లోకములో అసహ్యుడిగా పుడతాడు. లోకములో లోకమంతా ఆయనని అసహించుకుంటది, ఆయనను తృణీకరిస్తుంది, ఆయన వికారముగా మార్చబడతాడు. అయితే ఆయన చనిపోయి సమాధి చేయబడతాడు. సమాధి చేయబడిన వాడు మరలా తిరిగి లేపబడతాడు. లేపబడిన వాడు ఎలాగ మార్చబడతాడండి? ఒక సుందరుడిగా మార్చబడతాడు. ఆయన కన్నులు అగ్ని నేత్రములుగా మార్చబడతాయి. ఆయన నోటి నుండి అగ్ని ఖడ్గము వలె ఆయన నోటి నుండి వాక్కు విడలాడుతుంది. ఆయన ముఖము సూర్య తేజ మహిమలాగా మార్చబడుతుంది. ఆయన వస్త్రములు ప్రకాశించు మరి వస్త్రములుగా మార్చబడతాయి. ఇంత మార్పు ఎలాగ వస్తుంది అంటే ఆయన పునరుత్థానుడైన తర్వాత జరగబోయే సంగతిని బట్టి జరుగుతుంది. అందుకనే ఆయన తనను తాను పురుగుగా ఎంచుకున్నాడు. ఒకటి, పురుగు ఏం చేస్తుందంటే తన పిల్లలను కప్పడానికి తన చనిపోయి తనలోనున్న ద్రవాన్ని ఆ పిల్లల మీద కప్పి ఆ లోకములో ఉన్న తినివేసే వాటి నుండి అది కాపాడుతుంది. యేసుక్రీస్తు ప్రభు సేమ్ అదే పురుగులాగా మన జీవితాలను కప్పడానికి, మన జీవితాలను రక్షించడానికి ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో ఆ సంహారక దూత వారిని చంపివేయకుండానట్లుగా ప్రతి ఒక్కడు కూడా వధింపబడిన గొర్రెపిల్ల రక్తాన్ని వారు ఏం చేశారో తెలుసా? వారి గడప కమ్మలకి, నిలువ కమ్మలకి, అడ్డ కమ్మలకి పూసుకున్నప్పుడు సంహారిక దూత ఏ ఇంటి ద్వారం మీద రక్తము పూయబడి ఉన్నదో ఆ ఇంటిలో ఉన్న వారిని ఏ హాని చేయకుండా ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయిందని మనకి చరిత్ర చెప్తా ఉంది. ఆ గొర్రెపిల్ల రక్తమే ఈరోజు నిన్ను నన్ను అపవాది నుండి రక్షిస్తుంది. ఈరోజు నిన్ను నన్ను ఉగ్రతకి పాత్రులుగా కాకుండానట్లుగా ఆ గొర్రెపిల్ల రక్తమే నిన్ను నన్ను కాపాడుతుంది. ఆ పురుగు చేసిన పనే మన ప్రభువైన యేసుక్రీస్తు జరిగించారు సిలువలో. ఆ సిలువ
యొక్క యాగాన్ని బట్టి తనను తాను ఏమని ఎంచుతున్నాడంటే, నేను నరుడిని కాదు, నేను పురుగుని. కనుక లోకములో ఆయన ఎంత అసహ్యుడిగా కనబడినను ఆయన చేసిన కార్యము లోకములో ఎవ్వరు ఎన్నడూ ఎప్పుడు చేయలేదు. ఎవ్వరు ఎప్పుడు చేయలేదు. తన పిల్లలను తన స్వరూపమందు మరి ఆయన చేసుకున్న పిల్లలను తన స్వరూపమందు తన పోలికలో పుట్టిన వారిని రక్షించడానికి, వారిని ఉగ్రత పాలు నుండి కాపాడడానికి యేసు అనే రక్షకుడి లోకానికి వచ్చాడు. ఎలా ఎంచబడతాడు నాయన? ఆయన ఒక పురుగులాగా ఎంచబడతాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పురుగులాగా ఎంచబడతాడంట. పురుగులాగా ఎంచబడ్డాడని మనం ఆయన అసహించుకుంటామేమో కానీ ఆ పురుగే తన పిల్లలను కాపాడింది. ఆ పురుగే తర్వాత ఒక ఉన్నతమైన శరీరాన్ని కలిగి అది ఆకాశంలో విహరించేదిగా మారిపోయింది. ఏ పురుగైతే నేల మీద పాకిందో, ఏ పురుగైతే అసహ్యంగా ఎంచబడిందో ఆ పురుగే రూపాంతరము చెందింది. ఒక అందమైన శరీరముతో ఆహ్లాదకరముగా లోకములు ఎగురుతూ మారింది. ఇదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో జరిగిన విషయం. ప్రియులారా, ఆయన మరణించినప్పుడు పురుగులా ఎంచబడ్డాడు. ఆయన పునరుత్థానుడైనప్పుడు ఒక సీతాకోక చిలుక వంటి దేహమును కలిగి, పునరుత్థానపు శరీరము కలిగి ఆయన తిరిగి లేచాడు. ప్రియులారా, యేసు ప్రభు సిలువతోటి అంతమవలేదు. యేసు ప్రభు సిలువ, తర్వాత సమాధి, తర్వాత పునరుత్థానం వలన మనకు జీవం ప్రసాదించబడింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాడు ఆయన, నేను నరుడను కాను, నేను పురుగును. నేను నరుడను కాదు, నేను పురుగును. నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను అని కీర్తన 22:6 చెప్తున్నాడు. ఎవరి చేత నిందించబడ్డాడు? నరుల చేత నిందించబడ్డాడు, ప్రజల చేత తృణీకరింపబడ్డాడు. అవును, పురుగుని ఎవరు ఇష్టపడరు కదా. అందుకే యేసు ప్రభుని ఎవరు ఇష్టపడలేదు. యేసు ప్రభుని ఎవరు కూడా గౌరవించలేదు. యేసు ప్రభుని ఎవరు కూడా ఆయనను దేవుని కుమారుడిగా ఎంచలేదు. ఎందుకంటే ఆయన స్వరూపము అంత అందవికారముగా మార్చబడదు. మరలా యెషయా గ్రంథం 52 వచ్చేస్తున్నాను. యెషయా గ్రంథం 52 14 నిన్ను చూచి ఏ మనుషుని రూపము కంటే అతని ముఖమును, నరుని రూపము కంటే అతని రూపమును చాలా వికారముగా చాలా మంది ఎలాగ విస్మయం ఉందిరో. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఎలాగ విస్మయం ఉందరో. యేసు ప్రభుని చూచి ఉన్న వారందరూ కూడా విస్మయము పొందిన వారుగా మార్చబడ్డారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతని యందు స్వరూపమైనను సొగసైనను లేదని యెషయా గ్రంథం 53 చూడండి. యెషయా గ్రంథము 53 2 మనం చదువుతున్నాము. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయన మనుషుల చేత విసర్జింపబడిన వాడయ్యాడు. ఎందుకు ఆయన విసర్జింపబడినవాడు? తల మీద ఒక కిరీటం పెట్టుకొని, చేతిలో ఒక ఖడ్గం పెట్టుకొని, నేను రాజుని, నాకు మొక్కండి అంటే లోకమంతా ఆయన మొక్కునేమో. కానీ ఆయన అలా రాలేదు. ఆయన దీనుడుగా వచ్చాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మనుషుల కంటే తక్కువ వానిగా ఈ లోకంలో తనను తాను ఎంచుకున్నాడు. పురుగు వంటి వాడిగా తనను తాను ఎంచుకున్నాడు. ప్రియులారా, ఇంకొక పురుగు గురించి ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారని అంటే, నరకమున వాని పురుగు చావదు, అగ్ని ఆరదు అని. నరకమున వాని పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎందుకు ఈ నరకములో పురుగు చావదు అంటున్నాడంటే, ఈ లోకములో పాపి అయిన మనుష్యుడు ఎలాగ ఎంచబడుతున్నాడంటే పురుగు వంటి వాడుగా ఎంచబడుతున్నాడు.
పురుగు వంటి వాడుగా ఎంచబడుతున్నాడు. ఈ పాపి నరకానికి వెళ్ళిన తర్వాత వాడు ఎలాంటి జీవితాన్ని జీవిస్తాడంటే అగ్నిలో కాలుతా ఉంటాడు, కానీ వాడు పురుగు వంటి వాడుగా ఉంటాడు. అక్కడ వాడు పురుగు చావదంట, వాడు చచ్చిపోడు, ఇంకా చావు ఉండదు అక్కడ. వాడు పురుగు చావదు అంటే వాడు నరకములో పురుగుగా ఎంచబడుతున్నాడు. వాడు నరుడే, కానీ నరకములో వాడు పురుగుగా ఎంచబడుతున్నాడు. నరకంలో వాడు పురుగుగా ఎంచబడుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు తనను తాను పురుగుగా ఎంచుకున్నాడు అని అంటే ఆయన నరక శిక్షను అనుభవించబోతున్నాడు. మరణము ద్వారా ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడో తెలుసా? ఒక మనిషి నరకములో పడే యాతనను ఆయన అనుభవించబోతున్నాడు. ఆయన రాజుగా ఉంటే గనక, ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకంలో మహిమ కలిగిన వారిగా ఉంటే గనక నరకం ఆయనను అనుభవించడానికి కుదరదు, నరకము ఆయనను తట్టుకోవడానికి కుదరదు. అందుకనే ఆయన తను తాను ఒక పురుగునిగా మార్చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన నరకములో ఒక మనిషి పురుగు వంటి వాడుగా ఎంచబడినట్టుగా ఆయన భూమి మీద ఒక పురుగు వంటి వానిగా ఎంచబడి నరకములో ఆ అగ్నిలో, ఆరని అగ్నిలో 3 రాత్రింబగళ్ళు ఆ నరకి యాతనను అనుభవించాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద నుండే అనుభవాన్ని అనుభవించినట్టుగా మనం చెప్తాము. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను దాహం కొన్నాను, నాకు దాహానికి నీళ్లు ఇవ్వండి అన్నాడు. ఇదే కేక ఒక ధనవంతుడు నరకానికి వెళ్ళిన తర్వాత అబ్రహాముకి ప్రార్థన చేస్తున్నాడు. ఓ అబ్రహామా, నీ దగ్గర ఉన్న లాజర్ను పంపించు, నా నాలుకని చల్లార్చడానికి, అతని వేలు కొనను ముంచిన నీటిని నా నాలుకని చల్లార్చడానికి పంపించు అంటున్నాడు. అంటే ఆ నరకములో ఒక మనిషి ఎలాగ అనుభవిస్తాడంటే ఒక పురుగు వంటి జీవితాన్ని జీవిస్తాడు, అగ్నిలో కాలతా అనే పరిస్థితిని కలిగి ఉంటాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఆ జీవితాన్ని అనుభవించడానికి లోకంలో పురుగు వంటి వాడుగా తనను తాను ఎంచుకున్నాడు. అందుకే ఆయన వికారమయ్యాడు, అందుకే అతడు తృణీకరింపబడ్డాడు, అందుకే అతని రూపము మార్చబడింది. అతని రూపం అందుకే మార్చబడింది. ఆయన నిజానికి సౌందర్యవంతుడు, ఆయన నిజానికి పరలోక సౌందర్యవంతుడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవుని మహిమను కలిగిన వాడు. కానీ తను తాను రిక్తునుగా చేసేసుకున్నాడంట, తను తాను ఏమి లేని వాడుగా చేసేసుకున్నాడంట. ఇదంతా ఎందుకో తెలుసా? నీ కోసం, నా కోసం. నువ్వు అనుభవించవలసిన ఆ నరక శిక్ష ఆయన అనుభవించడానికి ఒక పురుగుగా మార్చబడ్డాడు. నరకంలో పురుగు చావదు. ఆ పురుగు ఎవరో తెలుసా? నువ్వు, నేనై ఉండాలి. కానీ నిన్ను, నన్ను ఆయన రక్షించడానికి ఆయన పురుగుగా మారిపోయాడు. ఆయన పురుగుగా మారి నరక శిక్షలో ఆయన ఆ 3 రాత్రింబగళ్ళు అనుభవించి ఆ ఉగ్రత నుండి నిన్ను, నన్ను తప్పించా. ఈ మాటలు వింటున్న నా దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదేమో, కానీ రాత్రి ఈ రోజు మీకు ప్రకటిస్తున్న ఈ మాటలను, నీ నరక శిక్షను అనుభవించడానికి ఆయన ఒక పురుగు వంటి వాడిగా తనను తాను మార్చుకున్నాడు. ఈ లోకములో ఆయన బ్రతకొచ్చు, నేను దేవుని కుమారుని, దేవుని మహిమతో నేను బ్రతకొచ్చు అని అనుకోవచ్చు, కానీ ఆయన అలా బ్రతకలేదు. అలా బ్రతుకుంటే నరకం ఆయనను తట్టుకోలేదు. కనుకనే ఆయన తను తాను రిక్తులుగా చేసుకున్నాడు, ఆ మహిమనంతా విడిచిపెట్టాడు. ఒక పురుగు వంటి వాడిగా మారిపోయాడు, వికారమైన వాడిగా మారిపోయాడు, తృణీకరింపబడిన వాడిగా మారిపోయాడు. ఈ లోకానికి వచ్చాడు. ఏ పురుగు అయితే తన పిల్లలను కాపాడిందో, ఏ పురుగు అయితే రూపాంతరము చెంది సీతాకోక చిలుకగా మారిందో, ఏ పురుగు అయితే నరకములో అగ్ని ఆరని పరదేశములు అనుభవించిందో, ఈ 3 విషయాలు ఈ పురుగుగా ఎంచబడిన యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. ఆమేన్. నీవు ఈ పురుగు వంటి యేసుక్రీస్తుని మార్చబడిన, ఒకవేళ ఈ పురుగు వంటి యేసుక్రీస్తుగా ఎంచబడుతున్న ఈ పురుగు వంటి యేసుక్రీస్తు యందు నమ్మికుంచితే నీవు నరక శిక్ష నుండి తప్పించబడతావు. నీవు అపవాది చీకటి శక్తుల నుండి కాపాడబడతావు. సంహారక దూత నుండి నువ్వు కాపాడబడతావు. నీవు పునరుత్థానపు అనుభవంలోనికి నువ్వు మార్చబడతావు. ప్రభు నందు, క్రీస్తు నందు మృతులు ధన్యులు. వారు తమ ప్రయాసను మాని మరి వారు విశ్రాంతి పొందుతారు. వారు తర్వాత పునరుత్థానములో వారి పాలి భాగస్థులవుతారని బైబిల్ సెలవిస్తుంది. ఈ పురుగు నీ జీవితానికి మేలు చేసిన పురుగై ఉన్నది. ఈ పురుగు నీ జీవితానికి రక్షించిన పురుగై ఉన్నది. ఆయన
పురుగుగా ఎంచుకున్నా తప్పులేదు. ఆయన పురుగుగా ఎంచుకున్నా అది అవమానంగా ఎంచుకోలేదు. ఆయన దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పురుగుగా ఎంచుకున్నా ఆయన దాన్ని అవమానముగా ఎంచుకొనలేదు. ప్రియులారా, మీరు కీర్తన గ్రంథము చదవండి. కీర్తన గ్రంథంలో కూడా మనము చూస్తాము. ఈ ప్రవచనాలన్నీ కూడా మనం ఈ 40 దినాలు మనము ధ్యానం చేయబోతున్నాము. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము. 69వ అధ్యాయము. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 69వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు, లేకపోతే 7వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతామా? నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడెను. ఉపవాసముండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. దేవుని నామానికి స్తోత్రం. ఈ కీర్తనకారుడు ఎవరి గురించి ప్రవచిస్తున్నాడు? ఎవరి గురించి ప్రవచిస్తున్నాడు అంటే, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వాక్యము యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమును దర్శించినప్పుడు అక్కడ చేస్తున్న అక్రమాలను చూసి వారిని రూకలు మార్చేవారని, ఆ ఇడ్లు అమ్మేవారని, లేకపోతే ఆ గొర్రెలు అమ్మేవారని వెళ్ళగొట్టి నా మందిరము ప్రార్థనా మందిరము అని చెప్పి మీరు దాన్ని దొంగల గుహగా మార్చారని చెప్పినప్పుడు ఈ మాట అక్కడ, ఈ ప్రవచనం అక్కడ రాయబడింది. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నట్టుగా ఆ వచనం అక్కడ నెరవేరునట్లుగా రాస్తాడు. ఎవరి గురించి ఈ ప్రవచనం అని అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. ప్రియులారా, ఆయన అంటున్నాడు, నీ నిమిత్తమును నేను నింద నొందిన వాడనైతిని. ఆయన నింద నొందాడు, సిగ్గు ఆయన ముఖమును కప్పింది. ఇంతగా అవమానపరచబడ్డాడు ఆయన. దేవునామానికి స్తోత్ర. అదే అధ్యాయము 69వ అధ్యాయములోనే మనము 19వ వచనాన్ని చదువుతాం. మీరు వింటున్నారని అనుకుంటున్నా. ఆమేన్. చూడండి 19వ అధ్యాయము 69వ అధ్యాయము 19వ వచనం. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటేని గాని ఎవరును లేకపోయింది. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేని గాని ఎవరును కానరైరి. ఇది యేసు ప్రభు యొక్క జీవితంలో జరిగిన సంఘటన. ఆయన అంటే ఆయనను ఓదార్చేవారు ఎవరైనా ఉంటారేమోనని ఎదురు చూసి కనిపెట్టాడటండి. ఎవరు కనబడలేదంట. ఆయన మరి ఇంకా ఏమైనా చూసాడంటే, నన్ను కరుణించి వారు ఎవరైనా ఉంటారేమోనని ఎదురు చూశాడంట. ఎవరు కనబడలేదంట. ఓదార్చి వారి కొరకు కనిపెట్టాడంట, కానీ ఎవరు కనబడలేదంట. కానీ ఆయనను అందరూ నిందకు, సిగ్గుకు, అవమానమునకు అప్పగించారంట. ప్రియులారా, నీ జీవితంలో ఒకవేళ నింద అనుభవిస్తున్నావా? ఒకవేళ నీ జీవితంలో సిగ్గు, అవమానాన్ని అనుభవిస్తున్నావా? ఇదిగో నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ అనుభవం గుండా వెళ్ళాడు. సిగ్గు నువ్వు పడనక్కర్లేదు. నీ నిమిత్తమైన సిగ్గును ఆయన అనుభవించాడు. నీ మీద వచ్చిన నిందలను ఆయన అనుభవించాడు. నిన్ను ఆయన విడుదల పొందడానికి, నిన్ను విడుదల చేయడానికి ఆయన ఆ నిందలన్నీ అనుభవించాడు. ప్రియులారా, ఆయన దినాలలో ఆయన కరుణించేవారు ఎవరైనా ఉంటారేమో నన్ను ఎదురు చూశాడంట. ఆయన కరుణించేవారు ఎవరు కనబడలేదంట. రెండవది, ఆయనను ఓదార్చే వారి కొరకు ఆయన కనిపెట్టాడంట, కానీ ఎవరు ఆయనకి కనబడలేదంట. ఒకవేళ నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావేమో, నేను కరుణించేవారు ఎవరు లేరని ఎదురు చూస్తున్నావేమో, ఓదార్చేవారు ఎవరు లేరని ఎదురు చూస్తున్నారేమో. ఇదిగో అలాంటి అనుభవమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుభవించాడు. ఈ రాత్రి నువ్వు ధైర్యం తెచ్చుకో. నిన్ను కరుణించేవాడు నీ ప్రభు అయిన యేసు, నిన్ను ఓదార్చేవాడు నీ ప్రభు అయిన యేసు. ఎందుకంటే నీకు బదులుగా ఆయన నిందను అనుభవించాడు, నీకు బదులుగా ఆయన సిగ్గును అనుభవించాడు, నీకు బదులుగా ఆయన
కరుణించేవారు లేకుండా అయిపోయాడు. నీకు బదులుగా ఆయన ఓదార్చేవారు ఆయనకి ఎవరు లేకుండా పోయారు. ఆయన పురుగు వంటి వాడుగా ఎంచబడ్డా, వికారముగా మార్చబడ్డా. ఇవన్నీ దేనికోసం అంటే నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి. ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నా దేవుని బిడ్డ. ఆయన సిలువలో చేసిన ఈ యాగాన్ని నువ్వు అర్థం చేసుకో. మరణము నుండి, నరకము నుండి, నరక శిక్ష నుండి తప్పించడానికి ఏ దేవుడు లేడు, ఎవ్వరు నీకు కానరారు. ఆయనే నీ నరక శిక్షను అనుభవించటానికి పురుగుగా ఎంచబడి నరకానికి వెళ్ళాడు. ఆయనే పురుగుగా ఎంచబడి నీ మీద తన రక్తాన్ని కప్పి ఆపద నీకు రాకుండా, దుష్టుడు నిన్ను ముట్టకుండగా నిన్ను తన స్వరక్తము చేత నిన్ను కప్పాడు. ఆయన మాత్రమే అసహ్యుడుగా ఎంచబడ్డాడు, మరణించి తిరిగి లేచి సజీవుడిగా దేవుని సముఖానికి వెళ్ళిన రక్షకుడిగా ఉన్నాడు. ప్రియులారా, అందు నిమిత్తము ఆయన ఈ ప్రవచనాన్ని తనకు తాను చెప్పుకుంటున్నాడు. నేను నరుడును కాను, పురుగును. నువ్వు నరుడు కాదయ్యా, నువ్వు పురుగుగా ఎంచబడ్డావు నా నిమిత్తము. ఎన్ని కారణాలు నువ్వు నా కొరకు చేసావు తండ్రి. నిన్ను స్తుతించగలను ప్రభువా. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఆయనే మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు, విమోచించుటకు సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన యందు విశ్వాసం ఉంచి వారు ధన్యులు, వారు నరక శిక్ష నుండి తప్పించబడతారు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారు ధన్యులు, వారు ఆయన రక్తము చేత పవిత్రపరచబడతారు, కాపాడబడతారు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారు ధన్యులు, ఆయన పునరుత్థానములో పాలు పొందువారు అవుతారు. ఆమేన్. ఈ లోకంలో కరుణించబడతావు, ఈ లోకంలో ఓదార్పును అందుతావు. ఎందుకంటే నీ ప్రభు అయిన యేసుక్రీస్తు అనుభవం ఉండి వెళ్ళాడు కాబట్టి నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను ఓదారుస్తాడు, నిన్ను కరుణిస్తాడు. దేవుడు నిన్ను, నన్ను, మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ఈ వాక్యం వినిచున్న నీ బిడ్డలను ఆయన మీరు మాట్లాడండి, బలమైన నీ కార్యాలు జరిగించండి. అవును నాయన, నువ్వు నరుడువు కాదు, పురుగుగా ఎంచబడ్డావు, నువ్వు అసహ్యుడుగా ఎంచబడ్డావు తండ్రి. మా నిమిత్తమే ప్రభువా. ఒక పురుగు నాయన ఎలాగా నాయన లోకంలో ఎలాంటి జీవితాలు జీవించిందో అవన్నీ మా కోసం అనుభవించడానికి లోకంలోనికి నువ్వు పురుగుగా ఎంచబడ్డావు తండ్రి. మా జీవితాలకు మేలు చేస్తావు తండ్రి. పురుగు తన పిల్లలను కాపాడినట్టుగా ఇదిగో నీ యందు విశ్వాసం ఉంచిన వారిని నీలో నుండి వచ్చిన రక్తము చేత మమ్మల్ని కాపాడుతున్నావు ప్రభా. పురుగు నాయన దేవనా తండ్రి రూపాంతరము చెందినట్టుగా, అసహ్యంగా ఎంచబడిన పురుగు రూపాంతరం చెంది అందమైన సీతాకోక చిలుకగా మార్చబడినట్టుగా నాయనా నీవు కూడా లోకంలో మరణించి, అసహ్యుడిగా ఎంచబడి మరణించి పునరుత్థానం వలన సజీవుడిగా చేయబడ్డావు తండ్రి. అంతేకాదు ప్రభు, పురుగుగా ఎంచబడిన నీవు ఆయన నరక శిక్షను అనుభవించావు. పురుగు చావుదు, అగ్ని ఆరదనే ప్రదేశమునకు వెళ్ళి ఆయన 3 దినాలు పగలు రాత్రులు మా కొరకు ఆ నరకాన్ని శిక్షను అనుభవించి మమ్మల్ని నరక పాత్రులుగా చేయక, మమ్మల్ని నరకము నుండి మమ్మల్ని తప్పించావు, ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడవు ప్రభువా. నీకు వందనాలు. నీవే మా దేవుడు నాయన. ఇంతగా మా కోసం చేసిన వారు ఇంకెవరు లేరు ప్రభువా. నీ అందే మేము విశ్వసిస్తున్నాం తండ్రి, నిన్ను నమ్ముతున్నాం ప్రభువా. నీకే మహిమ చెల్లిస్తూ యేసు ప్రశస్త నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకు సహవాసం సన్నిధి ఈ వాక్యం వినిచున్న మనతోనూ తన బిడ్డలను వారందరితో సదాకాలము తోడండి, కాపాడి నడిపించును గాక. ఆమేన్. 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 దేవుడు మిమ్మల్ని దీవించును గాక.